అందుచేత ఆయన మీ వంశంలో పుట్టకపోతే నేను రాబాయ్, మీకు ఎంత చేశాను రా. ఆయన మీ అందరికీ మోక్షాన్ని ఇచ్చేటువంటి పరమాత్మనైనా నీకు కూడా పరీక్ష మహారాజా నువ్వు ఆలోచించు. నువ్వు గర్భంలో ఉండగా రక్షించాడు, గర్భంలో నుంచి బయటకు వచ్చిన తర్వాత నీవు తప్పు చేసే ఆ తప్పును ఒప్పు చేయడం కోసం సాక్షాత్తు పరమేశ్వర స్వరూపుడైన సుఖయోగినుల వారు అంటే ఆయన్ని నన్ను పంపించాడు. నేను గోలోకంలోకి వెళ్ళి ఆ రాధాదేవి యొక్క దర్శనం కోసం వెళ్తే కృష్ణ పరమాత్మ అక్కడ ఉండి నాయన మా యొక్క సంబంధితులైనటువంటి వాడు శాపగ్రస్తుడై ఉన్నాడు, అతన్ని రక్షించవలసిన కర్తవ్యం నాది. నేను కనుక రక్షించకపోతే భగవంతుడు రక్షకుడు కాడు అని నన్ను అపవాదం వేస్తారు. నాకు ఆ అపవాదం లేకుండా ఉండాలంటే నీవు వెళ్ళి భాగవతాన్ని చెప్పిరాను నాయన అని పంపించాడు. అలా పంపితే నేను వచ్చాను. అందుచేత నీకు ఆ మహానుభావుడు నీకు ఏం చేయలేదయ్యా, వంశంలో పుడితేనేనా గొప్ప, పుట్టకపోయినా చేయవచ్చు అని చెప్పి ఈ మాట అన్న తర్వాత పాపం సంతోషపడ్డాడు. ఈ తర్వాత ఒక శ్లోకం చెప్పారు సుఖయోగుల వారు. వృషభదేవులకు నమస్కారం చేస్తూ ఇవ లోకస్య యః కరుణయ అభయం ఆత్మలోకం ఆక్షాన్నమో భగవతే వృషభాయ తస్మై అని. సుఖయోగినుల వారు భగవంతుని ఇన్ని అవతారాల్లో ఏ అవతారానికి నమః అనలేదు, ఒక్క అవతారానికి కూడా నమస్కారం పెట్టరా. ఒక్క వృషభ